నమస్తే మీడియా మిత్రులకు నమస్కారాలు. ఎందుకంటే ఒక సినిమాని ఒక స్టేజ్ తీసుకెళ్ళడానికి మీరే కారకులు. ఎందుకంటే ఆడియన్స్కి ఎంత దీన్ని డిఫరెంట్గా రేంజ్ తీసుకెళ్తే ఆడియన్స్లో ఆ ఉత్సాహం ఆ ఉల్లాసం వస్తే కానీ సినిమా ఆడియన్స్ థియేటర్ రావడానికి ప్రయత్నించే ఫస్ట్ మీరు. ఈ సినిమాని ఏ సినిమానైనా ఒక లెవెల్లో తీసుకెళ్ళిన మీడియా మిత్రులు మనస్ఫూర్తిగా థ్యాంక్ చెప్తున్నాం. థ్యాంక్ యూ. రుద్రకోట అనిల్, మేము కూడా ఒక స్టేజిలో చిన్న చిన్న సినిమాలు యాక్ట్ చేసి ఆ సినిమాలో కష్టం ఎలా ఉంటుంది, ఒక చిన్న సినిమాలో చేసుకొని అందరూ ఆ టెక్నీషియన్స్తో ఒక హీరోగా ఎలా చేస్తే ఎలా ఉంటుందనే అనుభవం మాకు చాలా ఉంది. ఈ సినిమా చూస్తుంటే ఇది చిన్న సినిమాగా లేదు. రుద్రకోట అద్భుతంగా సాంగ్స్ కానీ ఆ యాక్షన్, మా జాష్వా యాక్షన్ బాగుంది. జాష్వా థ్యాంక్ యూ. దీనిలో ఇద్దరు హీరోయిన్స్ కానీ బంగారు తల్లి బంగారు తల్లి ఈ సినిమాకి ఒక అమ్మ పాత్ర లాగా సినిమాలో అలాంటి ఒక పాత్రేను ఈ సినిమాలో స్టేజ్ మీద కూడా అమ్మ పాత్ర పోషిస్తుంది. అందుకే బంగారు తల్లిని పిలిచాము. థ్యాంక్ యూ తల్లి. ఎందుకంటే ఏదైనా ఒక పని చేయడానికి ఒక సినిమా ఏదైనా ఒక ప్రాజెక్ట్ ముందుకెళ్ళడానికి ఒక 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 మెచ్యూరిటీ లెవెల్ ఉన్న ఒక ఆర్టిస్ట్ కానీ ఒక తెలిసిన వాళ్ళు కానీ ఉంటే ఒక ముందుకెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఇది వెనక నడిపిస్తున్నారు. థ్యాంక్ యూ తల్లి బంగారు తల్లి. థ్యాంక్ యూ. రాము గారు ఎన్నో సీరియల్స్ బెదరు బాగా ఎన్నో సీరియల్ సక్సెస్ఫుల్గా సీరియల్ చేశారంట. ఫస్ట్ టైం ఇప్పుడు సినిమాలకి సెకండ్ స్టెప్ వెళ్ళారు. ఇట్లే మా మారుతి గారు కూడా ఫస్ట్ సినిమా కూడా చిన్న సినిమే. ఈరోజు ప్రభాస్ గారితో ఫ్యాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. ఎందుకని ఊరు చిన్న సినిమాని అనుకోవద్దండి. ప్రతి అడుగు కూడా పిల్లవాడేసేది చిన్న స్టెప్పే వేసేది, ఆ తర్వాత పరిగెడుతుంటారు, రన్నింగ్ చేస్తుంటారు. అలాగే చిన్న సినిమాని మనం అనుకోవట్లేదు. సినిమా అనేది చిన్న సినిమా పెద్ద సినిమా అనేది మనం చెప్పడానికి లేదు. ఎందుకనంటే షూటింగ్ వచ్చిన అందరికీ 3 పూటల పొద్దున టిఫిన్ పెట్టాలి, మధ్యాహ్నం అన్నం పెట్టాలి, భోజనం పెట్టాలి. చిన్న సినిమా కాదు. కడుపు అన్నం పెట్టే చిన్న సినిమా. కానీ డిఫరెంట్ అమౌంట్ తీసుకున్న దానిలో చిన్న సినిమా పెద్ద డబ్బులు కానీ సినిమా శాఖలో చిన్న సినిమా పెద్ద సినిమా కాదు. ఏ సినిమా ఆడియన్స్ నచ్చిన సినిమా తీస్తే అదే పెద్ద సినిమా. చూస్తుంటే దీనిలో కొన్ని అద్భుతమైన సన్నివేశాలు బాగున్నాయి. సాంగ్స్ కానీ ఒక శివుడు సాంగ్, తాండవ సాంగ్ ఆడినట్టు ఎమోషనల్ బాడీ గీట్ చాలా బాగా ఉంది అని. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆల్ టెక్నీషియన్స్ ఈ సినిమాలు చేసిన వర్క్ అందరూ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెబుతూ, ఇంకంటే ఫస్ట్ మా శ్రీకాంత్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకనంటే ఈ చిన్న సినిమా కాదు, బ్రదర్ని అనిల్ని దీవించడానికి పిలవంగలు వచ్చినందుకు మనస్ఫూర్తి మీకు థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎందుకంటే అసలు ఫంక్షన్లు తక్కువ వస్తారు. ఎందుకంటే ఒక హీరోగా ఎదగటానికి ఎంత కష్టం ఉన్నది అనేసి ఆయనకి తెలుసు. ఒక చిన్న క్యారెక్టర్లతోటి మేము ఆ లైఫ్ అంతా ఒకే మళ్ళీ స్టార్ట్ అయింది. దానిలో కష్టాల నుంచి ఎన్నో సినిమాలు కొట్టి ఇప్పుడు కూడా ఆల్ తమిళ్, తెలుగు, కన్నడ అన్ని లాంగ్వేజ్లో బెస్ట్ యాక్టర్స్గా అన్ని యాక్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఇలా దీవించడానికి వచ్చినందుకు మనస్ఫూర్తి థ్యాంక్స్. రాశి మేడం గారు, బంగారు తల్లి థ్యాంక్ యూ. మీ గుడ్ కాంబినేషన్స్. థ్యాంక్ ఆల్ టెక్నీషియన్స్, మీడియా మిత్రులకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకున్నాను.